వైఎస్ఆర్సీపీ పార్టీకి రోజులు గడిచే కొద్దీ షాకుల మీద షాకులు అయితే తగులుతున్నాయి. అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గారు అయితే ఆయన పార్టీకి అయితే రాజీనామా చేశారు. ఆయనకున్నటువంటి పదవులకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏమేమైతే పదవులు ఉన్నాయో ఆ పదవులకు కూడా రాజీనామా అయితే చేశారు. ఒకసారి మనం గమనిద్దాం. వైకాపాకు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను వైకాపా అధ్యక్షుడు జగన్ అండ్ అదేవిధంగా ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డికి అండ్ అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ గారికి అండ్ అదేవిధంగా తాడేపల్లి వైసీపీ మెయిన్ ఆఫీస్ కూడా అయితే ఈ రాజీనామా లెటర్ అయితే పంపించారని చెప్తున్నారు. అంటే ఎందుకు ఈయన రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పి మీడియా క్వశ్చన్ చేస్తే వెంటనే వెళ్ళి, అంటే గతంలో మనం ఒకసారి గమనిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు అయ్యేంత వరకు వెయిట్ చేస్తారు, ఇచ్చిన హామీలు ఎంతవరకు ఆ పార్టీ వాళ్ళు నెరవేర్చుకున్నారా లేదా అని చెప్పి 5 సంవత్సరాలు చూసి ఆ తర్వాత ఆఖరిలో క్యాంపెయినింగ్కి వెళ్ళి వాళ్ళు చేయలేదని చెప్పి ఈ విధంగా చేస్తారు. కానీ జగన్ అలా కాదు, వచ్చి 6 నెలల్లోనే ఇంకా ఏం చేయలేదు అని చెప్పి ప్రెస్ మీట్లు ఇలాంటివి నిర్వహించమని ఒత్తిడి చేయమని చెప్పేసి ఇలాంటివి చెప్తున్నారు. వాళ్ళకి మినిమం ఒక 1 ఇయర్, కూటమి ప్రభుత్వానికి ఒక 1 ఇయర్ అయినా టైం ఇవ్వాలని చెప్పి అవంతి శ్రీనివాస్ గారు అయితే అంటున్నారు. ఏ పార్టీలో చేరతాను అని చెప్పి ఏది అయితే క్లారిటీగా చెప్పలేదు. ప్రస్తుతానికి నేను రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నాను, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లే అని చెప్పేసి అయితే ప్రజలు ఇచ్చిన తీర్పుని జగన్ గౌరవించాలి. 5 ఏళ్లు పాలించాలని కూటమికి ప్రజలు తీర్పు ఇచ్చారు. కనీసం 5 నెలలు కూడా సమయం ఇవ్వకుండా ధర్నాలు అంటే అలా 5 నెలలు కూడా టైం ఇవ్వకుండా ఉన్న హామీలు ఎంతవరకు అమలు చేస్తారు అనేది మినిమం ఒక కొంచెం సమయం అన్నా ఇవ్వాలి. 5 నెలల్లోనే ఇవ్వకుండా ధర్నాలు చేయండి, రోడ్డు మీదకి వెళ్ళండి, అందరిని ఆపేయండి అని చెప్పి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అందుకే నేను ఇలా బయటకు వచ్చేసాను అని ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గా అయితే ఈయనైతే చెప్పుకొని వచ్చారు. అండ్ అదేవిధంగా వైకాపాలో కార్యకర్తలు నలిగిపోయారు. పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. 5 ఏళ్లు కార్యకర్తలందరూ ఇబ్బంది పడ్డారు. తాడేపల్లిలో కూర్చొని జగన్ ఉద్దేశించి ఆదేశాలు ఇస్తారు, కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. అంటే అక్కడ జగన్ ఏమనుకుంటే అది జరిగిపోవాలి, ఆయన అనిందే ఇలా చేసేయాలి. దాన్ని చేయడం వల్ల వాళ్ళు లోకల్గా ఉన్న లీడర్స్ కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి చాలా ఇబ్బంది పడ్డారు. మెయిన్గా గౌరవం ఉన్నటువంటి పార్టీలోనే నేను ఉంటాను, ఇక్కడ నాకు గౌరవం అయితే దక్కలేదు అని చెప్పేసి అయితే అవంతి శ్రీనివాస్ గారు అయితే పేర్కొన్నారు. అండ్ అదేవిధంగా ఇంకో షాక్ ఏంటంటే అవంతి శ్రీనివాస్ గారితో పాటు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు కూడా అయితే రిజైన్ చేశారు. ఈ దెబ్బతో వైఎస్ఆర్సీపీ పార్టీకి షాకుల మీద షాకులు అయితే తగులుతున్నాయి. ఆల్రెడీ గతం నుంచే ఒక్కొక్కరు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి ఆయనకు గౌరవం ఇవ్వట్లేదని చెప్పేసి బయటకు వచ్చేసారు. అలాగే ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు బయటకు వచ్చారు. ఈయన బయటకు వచ్చిన కొద్దిసేపటికే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు గారు కూడా బయటకైతే వచ్చేసారు. తొందరలో వైఎస్ఆర్సీపీ పార్టీలో గౌరవం లేదు, గౌరవం లేదని వీళ్ళైతే ప్రూవ్ చేశారు. మిగిలిన వాళ్ళు కూడా ఎక్కువ మంది పక్క పార్టీలకు వలసపోయే ఆవశ్యకత అయితే తొందరలోనే కనపడుతుందని అయితే వీళ్ళని చూస్తే మనకైతే అర్థమవుతుంది. డాట్